హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి బాయ్ చెప్తుందా హాయ్ చెప్తుందా అనుకుంటున్నారా? బాయ్ చెప్తున్నానండి. మేమైతే విలేజ్కి వెళ్తున్నాము. అండ్ మా విలేజ్ వచ్చేసి వనపర్తి సైడ్ ఉంటుంది, కొత్తకోట. అండ్ మేమైతే గచ్చిబౌలి నుంచి వెళ్తున్నాము. ఏంటి బస్కి వెళ్ళకుండా బైక్ మీద వెళ్తున్నాం అనుకుంటున్నా. ఎవ్రీ టైం మేము విలేజ్కి బండి మీద వెళ్తాము. మా ఆయనకి బైక్ మీద వెళ్ళడం అంటేనే ఇష్టము. అండ్ తొందరగా వెళ్ళొచ్చు, అండ్ రిటర్న్ కూడా తొందరగా అవ్వచ్చు మనకు కావాల్సినప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు. మేమైతే 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో 7:30కి అలా టీ బ్రేక్ తీసుకున్నాము. ఇద్దరికి టీ పిచ్చోళ్ళం మేమిద్దరం అయితే. అండ్ 9:30కి అలా రీచ్ అయ్యాము. ఈ కొత్తకోట కమాండ్లో ఉన్న శివాజీ గారి స్టాచ్యూ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీరు కొత్తకోట నియర్ బై ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ కొత్తకోట ఫేమస్ మటన్ అండ్ చికెన్ ఫ్రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎవ్రీ టైం వచ్చేసి వెళ్తాము కాబట్టి ఒకరోజు వీలు చూసుకొని ట్రై చేసుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మా మామయ్య అక్కడ ఉన్నారు. అండ్ అక్కడ పీర్లు ఉండే, సో మేము అక్కడ మొక్కుకోవడానికి వెళ్తున్నాము. లాస్ట్ టైం పెళ్ళి కాకముందు మా ఆయన వాళ్ళు చేశారంట, సో కంటిన్యూషన్ చేద్దామని. జస్ట్ ఈ ఇయర్ చేయట్లేదు కానీ మొక్కుకోవడానికి వెళ్తున్నాము. మీకు విలేజ్లో ఉండడం అంటే ఇష్టమా, సిటీలో ఉండడం అంటే ఇష్టమా? నేనైతే విలేజ్లో ఉండాలని అనుకున్నా. బట్ లక్కీలీ విలేజ్ అబ్బాయి దొరికింది, కానీ జాబ్ పర్పస్ మీద కూడా ఈయన హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు. సో అదొక్కటి చిన్న నాకు రిగ్రెట్ అనిపిస్తుంది. మనం ఫ్యామిలీ అక్కడ అండ్ జాబ్ కోసం ఇక్కడ, మళ్ళీ రూట్స్ నుంచి మనం అంతా గ్రో చేసుకోవాలి. నాకు అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకే నేను బిఫోర్ మ్యారేజ్ ఒక ఫిక్స్ అయ్యాను, ఇద్దరు విలేజ్లో అన్న దొరకాలి, లేదంటే హైదరాబాద్లో అన్న అబ్బాయి దొరకాలనుకున్నాను. కానీ సేమ్ అటు ఇటు కాకుండా దొరకొద్దు. జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉండే పర్సన్ అయితే వద్దనుకున్నా. బట్ మనం అనుకున్న అన్నీ అయిపోవు కదా, ఇట్స్ గాడ్స్ ప్లాన్ కదా. సో ఏదైనా మన మంచికే అనుకోవాలి. అండ్ నేనైతే ఆ వెదర్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా డేస్ తర్వాత గ్రీనరీ చూస్తున్నాను, చాలా బాగుంది అసలు. అండ్ అక్కడ వాటర్ అయితే ఫ్లో చాలా ఉన్నాయి. అటు సైడు కాల్వ సైడు మా సగం పొలం పోయిందంట, లేకపోతే మాకు చాలానే ఉండేదంట. మా హస్బెండ్ వాళ్ళకి మా విలేజ్కి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ ఉంటుంది. నేనైతే నా 5 years ఉన్నప్పుడు మేము ఇక్కడ నియర్ బై సిటీకి వచ్చేసి సెటిల్ అయ్యాము. అండ్ ఇక్కడే ఓన్ హౌస్ ఉంది. బట్ మా హస్బెండ్ వచ్చేసి జాబ్ పర్పస్ మీదనే వచ్చాడు ఇక్కడికైతే. బట్ మేమైతే కంప్లీట్లీ ఇక్కడనే ఉంటున్నాము. బట్ ఎవరన్నా అడిగితే మాత్రం డెఫినెట్గా నేను విలేజ్ నేమే చెప్తాను. నేను హైదరాబాద్ అని చెప్పాను. బికాజ్ నా ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే అయింది కాబట్టి. మా వాళ్ళు ఎవరో అన్నారు, నువ్వు హైదరాబాద్లోనే చదువుకున్నావు కదా, ఇక్కడే కదా సెటిల్డ్ అని చెప్పుకో అని అన్నారు. బట్ నేను ఎప్పుడూ అలా చెప్పుకోలేదు ఎవరితో కూడా. మా విలేజ్ పేరు అడిగితే డెఫినెట్గా నేను విలేజ్ పేరే చెప్తాను, మెంటపల్లి అని. ఇక్కడ బావి అయితే చూడడానికి చాలా బాగుంది, సినిమాలో చూపించినట్టే ఉంది నాకైతే. బట్ నాకు దగ్గర నుంచి పోయి చూడడానికి చాలా భయం వేసింది. అండ్ మా ఆయన ఇక్కడ చిన్నప్పుడు అంతా ఆడుకున్న, చెట్లు ఎక్కిన, చింతకాయలు తీసిన అని చూపిస్తున్నాడు నాకు. అండ్ చాలా బాగుంది వెదర్ అయితే. ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేసాము. చూడండి మీరే, ఆ బావి ఎంత బాగుంది అసలు. చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి, అవి మేబీ పెద్దగా అవ్వచ్చేమో, ఫర్దర్గా క్యాప్చర్ అవ్వలేదు. అండ్ అక్కడైతే వాటర్ స్టోరేజ్కి తీసారంట గవర్నమెంట్ వాళ్ళు. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకొని రిటర్న్ అయ్యాము. అండ్ మేమైతే బోనాలకు వెళ్ళాము. మీకు ఎందుకు వెళ్ళాలో చెప్పలేదు కదా, మేమైతే బోనాల కోసం వెళ్ళాము. సో వచ్చేటప్పుడు బోనాలకి ఆబ్వియస్లీ వేపాకు కావాలి కాబట్టి తీసుకొచ్చాము. అండ్ వినాయక చవితి గణపయ్యలు రెడీ అవుతున్నారు. అండ్ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత బోనానికి కుండలు కావాలి కదా, ఇక్కడైతే మొత్తం అందరూ కూడా మట్టి కుండలే చేస్తారు. అండ్ చెప్పలేదు కదా, ఇది నా ఫస్ట్ బోనము, నా లైఫ్లోనే ఫస్ట్ బోనము. బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో ఆచారం ఉండే కానీ మా మమ్మీ కంటిన్యూ చేయలేదు సిటీకి వచ్చాక. అండ్ ఆ రోజు కుండలు తెచ్చుకొని తర్వాత గాజులు వేపియాలంట కదా శ్రావణ మాసంలో వైఫ్కి. సో మా ఆయన గాజులు తెచ్చి వేసాడు. అండ్ మా అత్తయ్య చేశారు ప్రిపరేషన్ మొత్తము, నాకు తెలియదు కాబట్టి. 90% మా అత్తయ్యనే చేశారు, నేనేదో జస్ట్ హెల్ప్ చేశాను అంతే. అండ్ మా వదిన కూడా ఉండే, ఇద్దరు కలిపి చేశారు, నేను జస్ట్ చూశాను. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ నేనే చేయాలి మొత్తం నా చేతుల మీదుగా, బై ద గాడ్స్ గ్రేస్. అండ్ ఇక్కడ ఆచారం ప్రకారం అయితే సున్నం రాస్తారు మట్టికి. అండ్ మధ్యలో 3 బొట్లు పసుపు కుంకుమ అవి కలిపి పెడతారు. నేనైతే అది చేశాను మా వదిన చెప్పినట్టుగా. మా విలేజ్లో అయితే మట్టి కుండలో ఓన్లీ అన్నం
పెడతారు, వేరే ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్లో చాలామంది బెల్లం అన్నం పెడతారు కదా, అక్కడైతే ఓన్లీ మట్టి కుండలో ఓన్లీ రైస్ పెట్టారు అండ్ పైన పచ్చిపులుసు. విలేజ్ అంటేనే పచ్చిపులుసు కదా, సో పచ్చిపులుసు పెట్టారు చిన్న దాంట్లో. అండ్ నేనైతే బోనాలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎప్పుడు చూడడమే కానీ మా అక్క వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకెళ్ళడమే చూశాను, కానీ నేను ఎప్పుడు ఎత్తుకోలేదు. నా లైఫ్లోనే ఫస్ట్ టైము. మా హస్బెండ్ 3-4 డేస్ నుంచి అన్నాడు నువ్వే ఎత్తుకోవాలంటే నేను చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. బికాస్ బిఫోర్ మ్యారేజ్ కూడా మమ్మీ చేయొచ్చు కదా అన్నా, కానీ మా మమ్మీ సమ్హౌ చేయలేదు ఎందుకో. బట్ నేనైతే నాకు ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది పెళ్ళి తర్వాత బోనం నేను ఎత్తుకోవడానికి. చాలా మంచిగా అనిపించింది నాకైతే, చాలా ఎగ్జైట్ అయినా కూడా అసలు మా ఆయన నాకు చెప్పగానే. ఇక్కడైతే కొబ్బరికాయ పైన పెట్టి అందరు ఇలాగే తీసుకెళ్తారు. ఈ హైదరాబాద్ సైడ్ ఎట్లా ఉంటుందంటే దీపం పెడతారు కదా, ఇక్కడ అలా కాదు, జస్ట్ కొబ్బరికాయ పైన పెడతారు. అండ్ ఇక్కడ మేము 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ డే మొత్తం నడుస్తుంటాయంట, సో ఎవరికి ఇష్టం ఉన్న టైంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంట. అండ్ తీసుకొచ్చి పెట్టారు కదా మా అత్తమ్మ, అండ్ వాటర్ పోసేసి అందరూ మొక్కుకున్నారు. సో బయలుదేరాము. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఎలా ఉంటుందో అనుకున్నాను. పెట్టుకున్న 5 మినిట్స్కి నాకు చాలా షివరింగ్ వచ్చేసింది, హ్యాండ్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చేసింది చాలా. ఇక్కడ మా ఆయన అదే అడుగుతున్నారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, మొన్నటి నుంచి ఎక్సైట్మెంట్ అయినావు కదా ఎలా ఉందని అడుగుతున్నాడు ఇందాక. అండ్ ఇది మా ఊరు బొడ్రాయి. ఇక్కడ 3 టైమ్స్ తిరిగి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలంట. సో ఇక్కడ తిరిగాక పోచమ్మ తల్లి టెంపుల్లో దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళాము. మేమైతే కోడిని సమర్పించాము. సో ఇంటికి వచ్చాక మా ఆయననే వండాడు కర్రీ మొత్తము. అండ్ ఇలా అయింది మా